బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటపై హత్య కేసు నమోదైంది. ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. చెన్నై మింట్ పిఎస్ పరిధిలో కూవం నదిలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించగా అది ఆమె మాజీ డ్రైవర్ రాయుడిదిగా నిర్ధారించారు. అయితే మృతదేహం దొరకడానికి కొద్ది రోజుల ముందే రాయుడిని ఆమె ఉద్యోగం నుంచి తొలగించారు. రాయుడిని ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత అతను అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో కేసు నమోదు చేసిన చెన్నై మింట్ పోలీసులు వినుత, ఆమె భర్త చంద్రబాబుని విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటపై హత్య కేసు నమోదైంది. ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. చెన్నై మింట్ పిఎస్ పరిధిలో కూవం నదిలో 3 రోజుల క్రితం ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించగా అది ఆమె మాజీ డ్రైవర్ రాయుడిదిగా నిర్ధారించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, జనసేన నేత వినుతపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బయట అయితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్త హత్య కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 8న శ్రీనివాసు అలియాస్ రాముడు మృతదేహాన్ని చెన్నైలోని కువోరం నది సమీపంలో కూడా సరే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అతడి చేతి మీద ఉన్నటువంటి జనసేన పార్టీ సింబల్ తో పాటు వినుత పేరు కూడా ఉన్నట్టు కూడా సరే పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీ రాముడిని హత్య చేసి నదిలో పాడేసినట్టుగా కూడా సరే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతడి హత్య చేసి ఉంటారని కూడా సరే పోలీసులు అయితే గట్టిగా భావించిన పరిస్థితి అయితే చెన్నై పరిధిలో ఉన్నటువంటి మింట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా సరే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా సరే చెన్నై నుంచి శ్రీకాళహస్తి కూడా తీసుకువచ్చిన పరిస్థితి కూడా. అయితే నిన్న సాయంత్రం కూడా సరే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టయితే కూడా తెలిసింది. అయితే A3 గా వినుత, A4 గా అయితే వినుత కోట చంద్రబాబు పేర్లు కూడా ఉన్నట్టయితే సమాచారం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాముడి హత్యకి వినుత హత్య కేసుకు సంబంధించి అయితే వినుతకి వాళ్ళ భర్తకి సంబంధం ఉందంటూ కూడా సరే పోలీసులు నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి వినుత వ్యవహార శైలి కూడా సరే పార్టీ విధానాలకు కూడా భిన్నంగా ఉన్నాయంటూ కూడా సరే కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండాలంటూ కూడా సరే అయితే పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని దూరంగా ఉంటూ పెట్టాలంటూ కూడా సరే పార్టీ క్యాడర్ కూడా ఒక లెటర్ కూడా సరే విడుదల చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యే 2014 సంబంధించి ఎమ్మెల్యే కూడా సరే పోటీ చేసింది. అదేవిధంగా వీళ్ళ భర్త భార్య ఇద్దరు కూడా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వినుత వ్యక్తిగత సహాయకుడుగా అదేవిధంగా కారు డ్రైవర్ గా కూడా సరే రాముడు ఉన్నట్టు పరిస్థితి. రాముడికి అమ్మా నాన్న ఎవరు లేకపోవడంతో అయితే కోడూరుకి సంబంధించి వాళ్ళ నానమ్మ ఇంట్లో ఉంటాడు. అయితే అతనికి ఎవరు లేకపోతే వీళ్ళు చేరదీసి వీళ్ళ వద్ద ఉంచుకొని అయితే వీరితో ఉన్న పరిస్థితి అయితే వీళ్ళు బాగోగులు కూడా రాముడు బాగోగులు కూడా సరే వీళ్ళు చూస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ రాముడికి అనూహ్యంగా హత్యకు గురి కావడం, అదేవిధంగా జూన్ 21వ తారీఖున ఒక బహిరంగ లేఖ కూడా సరే వివిధ సోషల్ మీడియాలో విడుదల చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. రాముడికి తొలగిస్తున్నట్టు కూడా సరే రాముడు ద్రోహం చేస్తున్నాడు, తొలగిస్తున్నాం, అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా సరే ఒక లెటర్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాముడు హత్యకు గురవడం, రాముడి చేతి పైన వినుత కోట, అదే వినుత పేరు పార్టీ సింబల్ ఉండడంతో కూడా సరే చెన్నై పోలీసులు శ్రీకాళహస్తిని సంబంధించినటువంటి వినుతని వాళ్ళ భర్త అయినటువంటి చంద్రబాబు కూడా సరే అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి మరో ముగ్గురు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా సరే వినుత అరెస్ట్ అవడంతో కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయితే తొలగిస్తున్నట్టుగా కూడా సరే సస్పెండ్ చేస్తున్నట్టు ఒక పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉండాలంటూ కూడా సరే వినుతానికి ఒక లెటర్ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క హత్యకు గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎప్పుడు పక్కనే ఉంటూ తమ గూఢాచారిగా ఉంటూ
తమ అపోజిషన్ కి కావని తమ పార్టీలో వర్గాలు ఉంటాయి, ఆ వర్గానికి పనిచేస్తున్నాడంటూ కూడా సరే అతని మీద ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నేపథ్యంలో హత్యకు గురయ్యాడా అయితే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా కూడా సరే చెన్నై పోలీసులు అయితే తేల్చాల్సిన పరిస్థితి అవుతుంది. మొత్తం మీద అయితే గతంలో జనసేన పార్టీకి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి కిరణ్ రాయల్ మీద ఏదైతే పార్టీకి దూరంగా ఉండాలంటూ క్యాడర్ దూరంగా పెట్టింది. ఇప్పుడు వినుత హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా సరే వినుతాను కూడా సరే పార్టీ క్యాడర్ దూరంగా ఉండాలంటూ కూడా సరే పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలంటూ కూడా సరే పార్టీ ఆదేశించే పరిస్థితి. మొత్తం మీద ఎటు తిరుగుతుందో ఈ యొక్క అంశం కూడా వేసుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఏ కేసు వీళ్ళలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, అయితే ఎలా గుర్తించారు అనే దాన్ని కూడా సరే ఒక ఎఫ్ఐఆర్ కాపీ విడుదల చేసేంత వరకు కూడా సరే తమిళనాడు పోలీసు విడుదల చేసేంత వరకు కూడా సరే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. రైట్ గిడ్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోట వినుతను జనసేన నుంచి బహిష్కరించారు. కోట వినుత దగ్గర డ్రైవర్ గా పనిచేసిన శ్రీకాళహస్తి మండలం బొక్క సంపాలానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆమెపై వేటు వేశారు. అయితే పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వినుతను ఈ రోజు నుంచి దూరంగా పెట్టామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది. ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి ఇట్లా తెలిసింది. అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినుత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆమె పైన వచ్చిన కాళహస్తి పార్టీ ఆఫీస్ కూడా ఆమె పైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆ విషయాలను మీకు తెలియజేయడానికి కోసం ఈ యొక్క సమావేశం పెట్టడం కూడా జరిగిందనేసి తెలియజేస్తున్నాం. ఎవరు చేశారనేది కూడా క్లారిటీ రాలేదు మాకు. ఇంకా అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం తెలిసింది. దాన్ని వెంటనే పార్టీ సీరియస్గా తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. చెన్నైలో కూడా ఏ పోలీస్ స్టేషన్ జరిగిందా ఏమి ఎక్కడ ఏది అనేది కూడా ఇంకా మా నోటీస్కి రాలేదు. అత్యవసరంగా పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే చేసాం. ఇంకా అన్ని విషయాలు ఒకటి తర్వాత వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆ వెలుగులోకి వచ్చినాక ఇంకా అన్ని వాస్తవాలు ఏమి నిజాలు ఏమి అనేది మొత్తం తెలుస్తాయి. వచ్చింది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది, క్రమశిక్షణ సంఘం నుంచి రావడం కూడా జరిగింది. వచ్చింది మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఈ విషయాన్ని తమరి దృష్టికి తీసుకెళ్తాం. శ్రీమతి వినుత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు